हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించారు. మంచి పోషకాలు ఉన్న ఈ గింజల గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అంటే ప్రొద్దుతిరుగుడు విత్తనాలు. వీటిని ప్రతిరోజు ఒక స్పూన్ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఒక స్పూన్ గింజలను ఎలా తీసుకోవాలి అంటే, ఒక స్పూన్ గింజలను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు నానిన విత్తనాలను తింటూ ఆ నీటిని తాగాలి. ఒకవేళ ఉదయం సమయంలో తీసుకోవటం కుదరని వారు ఉదయం నానబెట్టుకుని సాయంత్రం సమయంలో తీసుకుంటే సరిపోతుంది. లేదా వీటిని వేగించి ఉప్పు కారం చల్లుకొని తినవచ్చు. లేదా స్వీట్స్ వంటి వాటిల్లో కూడా కలుపుకొని, సలాడ్స్ వాటిల్లో కూడా కలుపుకొని తినవచ్చు. అలాగే వీటిని మామూలుగా కూడా తినచ్చు. ఎలా తిన్నా వీటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి. ఈ మధ్యకాలంలో డయాబెటీస్ అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు ఏర్పడితే డయాబెటీస్ అనేది వస్తుంది. ఈ డయాబెటీస్ రావటానికి జీవన విధానంలో మార్పులు, శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం, తీసుకునే ఆహారం, అలాగే జీవనశైలి, ఎక్కువసేపు అలా కూర్చుని ఉండిపోవటం, వ్యాయామం లేకపోవటం వంటి కారణాలతో డయాబెటీస్ సమస్య అనేది వస్తుంది. ఒక్కోసారి వంశ పారంపర్యంగా కూడా వస్తుంది. డయాబెటీస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ మంచి డయాబెటిక్ ఫ్రెండ్లీ ఆహారాలను తీసుకుంటే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. ఇలా ఆహారాలను తీసుకుంటే వేసుకునే టాబ్లెట్ మోతాదు పెరగకుండా ఉంటుంది. ఇక మనలో చాలామంది సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఉంటారు. ఆ సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా వీటిలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రుచి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వీటిలో మోనోసాచురేటెడ్, సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తీసుకున్నప్పుడు తొందరగా ఆకలి వేయదు. డయాబెటీస్ ఉన్న వారికి ఈ గింజలు ఈ రకంగా సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. అధిక బరువు సమస్య ఉన్నవారికి కూడా ఈ గింజలు చాలా బాగా సహాయపడతాయి. డయాబెటీస్ వచ్చిందంటే రకరకాల సమస్యలు వచ్చేస్తుంటాయి. అలా రాకుండా కాపాడటానికి ఈ గింజలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. నరాల బలహీనత లేకుండా చేస్తాయి. నరాలలో ఉత్తేజం కలిగించేలా చేస్తుంది. దాంతో నరాల బలహీనత వంటి సమస్యలు రావు. ఒకవేళ ఉన్న నియంత్రణలో ఉంటాయి. అలాగే రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. రక్తపోటు లేకుండా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని రెగ్యులర్గా ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం, అలాగే డయాబెటీస్, రక్తపోటు, నరాల బలహీనత ఈ సమస్యలు ఉన్న వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. రోజుకు ఒక స్పూన్ గింజలు తింటే సరిపోతుంది. అలాగే కీళ్ళ నొప్పులు తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. వీటిలో ఉండే మాంగనీస్ ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది. కాల్షియం ఎముకలు గుల్లబారకుండా ఉండేలా చేస్తుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. విటమిన్ సి ఫ్రీ రాడికల్స్తో పోరాటం చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా ఏమీ లేకుండా చేస్తుంది. ఇవి ఒకప్పుడు అరుదుగా దొరికాయి, కానీ ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్లోనూ అలాగే కిరాణా స్టోర్స్, డ్రై ఫ్రూట్ షాపుల్లో విరివిగా లభిస్తున్నాయి. అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి. ముఖ్యంగా డయాబెటీస్, రక్తపోటు, నరాల బలహీనత ఉన్నవారు వీటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. రక్తపోటు అంటే బీపీ ఉన్నవాళ్ళు కూడా జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ ఇటువంటి ఆహారాలను తీసుకోవాలి. తీసుకుంటే నియంత్రణలో ఉంటాయి. ఈ విషయాన్ని మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ గింజలను మీకు వీలు అయిన విధంగా తీసుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.